ఈ వీడియోలో మనం చందమామ 1952 మార్చిలో ప్రచురింపబడిన దాయాదులు కథ విందాం. బెబ్బులి రైతు రామన్న ఇంటి కాపలా కుక్క. ధైర్య సాహసాలకు విశ్వాసానికి దానికదే సాటి. ఒకనాటి ఉదయం బెబ్బులి పక్కన ఉన్న అడవికి షికారుకు పోయింది. అటు ఇటు తిరుగుతున్నప్పుడు ఒక తుప్ప చాటున కూర్చొని ఉన్న తోడేలు, దాని పక్కనే ఒక నక్క కంటపడినాయి. బెబ్బులి టక్కున వెనుదిరిగింది. అలా తిరగటం అవ్వంటే భయపడి కాదు. వాటి చూపు, కూర్చున్న తీరు బెబ్బులికి ఎంతో అసహ్యం కలిగించినాయి. అన్నయ్య ఆగు, ఒక చిన్న సంగతి అని నక్క కేక వేసింది. ఆ కేక వినగానే బెబ్బులి వెనుతిరిగి తోడేలు నక్క కూర్చున్న చోటికి వెళ్ళింది. నక్క తోకాడించి చెవులు టపటపా కొట్టి ఇలా చెప్పటానికి ప్రారంభించింది. తోడేలు అన్న, నేను మన కుటుంబ విషయాలే చర్చిస్తున్నా. తెలుసునో లేదో మనం అంతా దాయాదులం. చాలా కాలం కిందట మీ శాఖ వాళ్ళంతా మనుషులతో పరిచయం చేసుకొని గ్రామాల్లో పట్టణాల్లో నివాసం ఏర్పరచుకున్నారు. తోడేలు అన్నయ్య శాఖ వాళ్ళు, మా వాళ్ళు అడవుల్లోనే ఉండిపోయారు. పోతే చలి ఎక్కువ కావటం వల్ల తోడేలు అన్నయ్య శాఖ వాళ్ళంతా ఒంటి నిండా బొచ్చు పెంచుకుంటే మేము గుంటల్లో బొరియల్లో నివసింపసాగాం. అసలు ఇంతకు చెప్పదలుచుకున్న మాట ఏమిటంటే మనం దాయాదులం, అన్నదమ్ములం అన్నది. తోడేలు అవునంటూ జల్లితోక కిందికి పైకి తిప్పింది. బెబ్బులికి కూడా ఆ మాటల్లో ఎంతో నిజం కనపడింది. అయితే వీలైనప్పుడు మా ఇంటికి ఓ మారు రండి అని తోడేలును నక్కను ఆహ్వానించింది బెబ్బులి. ఆ రాత్రి చీకటి పడగానే తోడేలు నక్క బెబ్బులింటికి వచ్చినాయి. యజమాని తన కోసం పెట్టిన ఆహారంలో బెబ్బులి వాటికి సగం భాగమిచ్చి సత్కరించింది. తర్వాత ఆ మాట ఈ మాట మాట్లాడి కృతజ్ఞత తెలియపరిచి తోడేలు నక్క వాటి ఇళ్లకు వెళ్ళిపోయినాయి. తెల్లారింది. బెబ్బులి రైతు రామన్న ఇంటి వాకిట అటు ఇటు తిరుగుతుంది. హఠాత్తుగా పక్కింటి ఇల్లాలు లబోదిబోమంటూ ఏడవసాగింది. అయితే ఆమెందుకలా ఏడుస్తున్నది అని అడగవచ్చు. రాత్రి ఇంటి చూరు కింద కమ్మి వేసిన 2 కోళ్ళు అజా లేకుండా పోయినాయి. దొడ్లో కట్టివేసిన గొర్రెపోతు అస్థిపంజరం మాత్రమే మిగిలింది. బెబ్బులికి ఆశ్చర్యం వేసింది. కోళ్లను, గొర్రెను ఎవళ్ళు ఎత్తుకుపోయి ఉంటారా అనే సమస్య తేల్చుకోలేక మనసులో మదనపడసాగింది. తను ఎంతో విశ్వాసమైన జంతువు అనే సంగతి తనకు తెలుసు. తన దాయాదులైన నక్క, తోడేలు కూడా చాలా మంచి వాళ్ళని దాని దృఢ నిశ్చయం. మరి అటువంటప్పుడు ఇటువంటి పని చేసిన ఆ దుర్మార్గులెవరై ఉంటారు అని ఆలోచనలో పడింది బెబ్బులి. చీకటి పడింది. తోడేలు నక్క మామూలుగా వచ్చినాయి. బెబ్బులి తన ఆహారంలో భాగమిచ్చి సత్కరించి వాటితో ఇలా అంది, ఇక నుంచి మీరు ఇక్కడికి రాదలిస్తే పగటిపూటే రండి. అందుకు తోడేలు నక్క జంట గొంతులతో, అబ్బే, పగటిపూట వచ్చేందుకు మాకు తీరుతుందనుకుంటున్నావా అన్నవి. తెల్లారింది. పక్క ఇంటిలో బ్రహ్మాండం బద్దలయ్యేలా కేకలు. రైతు రామన్న కూడా అరుస్తున్నాడు. 3 బాతులు, ఒక మేకపిల్ల అంతు లేకుండా పోయినాయి. మిగిలిందండ్లా అటు ఇటు గాల్లో ఎగిరే బాతు ఈకలు, మేకపిల్ల గిట్టలు, డొక్క ఎముకలు. ఇవి మాత్రం అగుపడుతున్నాయి. బెబ్బులి గ్రహించింది. తన తెలివి తక్కువకు చాలా చింతించింది. యజమానికి నిజంగా తను ద్రోహం చేశానని బాధపడింది. చీకటి పడుతూ ఉండగానే భాగమిచ్చి సమయం కోసం కాచుకుంది. బెబ్బులి సత్కారానికి ఎన్నో ధన్యవాదాలు పలికి తోడేలు నక్క బయలుదేరినాయి. వాటికి కనపడకుండా బెబ్బులి వెనుకలే బయలుదేరింది. అది చూస్తూ ఉండగానే తోడేలు వామి పక్కన పడుకున్న గొర్రెపిల్లను నోట కరుచుకుంది. బెబ్బులికి పట్టరానంత కోపం వచ్చింది. పెద్దగా అరుస్తూ తోడేలు మిగతకు దూకి కలయబడి గొర్రెపిల్లను విడిపించింది. ఆ పక్కనే కోళ్లగూట్లో జొరబడిపోతున్న నక్క ఈ అలజడి విని పరిగెత్తుకుంటూ వస్తూ, అయ్యయ్యో, కుటుంబ గౌరవాన్ని మంట కలిపాడే తోడేలన్న, ఎంత ఘోరం అని అనేక విధాలుగా సానుభూతి తెలిపింది. అసలే కోపంగా ఉన్న బొబ్బిలికి ఆ మాటలో చుర్రుమనిపించాయి. తోడేలును నక్కను ఉద్దేశించి, దాయాదులమంటూ ఎంత మోసం చేశారు మీరు దుష్టులు. రూపంలో నా పోలికలున్నాయేమో కానీ బుద్ధిలో మీకు నాకు సమానమే లేదు. ఈసరికి వదులుతున్నాను. పొండి, మీ దారిన మీరు పొండి. మరెప్పుడైనా ఈ ప్రాంతంలో కనపడ్డారా ప్రాణాలతో వదిలేది లేదు అని హెచ్చరించింది.
తోడేలు నక్క బ్రతుకు జీవుడా అనుకుంటూ వెనుతిరిగి చూడకుండా అడవుల్లోకి దౌడు తీసినాయి. ఈ కథ ఇంతటితో సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయండి. ధన్యవాదములు.